గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 4వ శ్లోకం. న కర్మణామనారంభాం నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఒక మనిషి తన జీవితంలో జన్మ తీసుకొని ఈ సంసారంలోకి లేదా లోకములోకి వచ్చినది మొదలు ఏదో ఒక కర్మ అనేది చేస్తూనే ఉంటాడు. కర్మ చెయ్యకుండా, కర్మలు ఆచరించకుండా ఎవ్వరికి ఏ ప్రాణికి కూడా గడవదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చేసే పనులు, బాధ్యతలు, కర్తవ్యాలు విస్మరించి మేమేమీ చేయము, ఇక అన్నీ వదిలేసి కూర్చొని ఏదో తెలుసుకొని జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాము అనే ఒక ప్రయత్నము చేసినా కూడా అది కూడా సఫలీకృతం అవ్వదు అనేసేసి పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు. కర్మలు ఆచరించకుండా ఎవరికి కూడా నైష్కర్మ్య సిద్ధి కలగదు. నైష్కర్మ్యం అంటే కర్మ పరిపక్వ స్థితి. ఒక జ్ఞానం పొందాలంటే కూడా నువ్వు కర్మను ఆచరించాల్సింది. కర్మను ఆచరించకుండా ఇది అనేసి తెలుసుకోలేవు కదా. కర్మలు అంటే ఏమిటి? ప్రాక్టికల్స్ అనేవి ప్రతి చోట చాలా ఇంపార్టెంట్. భౌతిక విద్యలో కూడా ఎంత మనం పుస్తకాలు చదువుకున్నా కూడా మనతో మరలా ప్రాక్టికల్స్ చేపిస్తారు. ప్రాజెక్ట్ వర్క్ అంటారు. అంటే ఏంటంటే డైరెక్ట్గా రంగంలోకి దించడం. అది దించకుండా ఏది సిద్ధించదు, ఏ ప్రక్రియ పూర్తి కాదు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా లేదంటే ఒక జీవితాన్ని పండించుకోవాలి, పరిపూర్ణ స్థితి తెచ్చుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి, భగవంతుడిని చేరాలి అన్నా కూడా కర్మ ఆచరించకుండా ఎవరికి గడవదు. అసలు కర్మ ఆచరించకుండా కర్మ ఎందు విరక్తే మనకి కలగదు. అవునా కాదా? అలాగే కర్మ ఎందు పరిపక్వ స్థితి మనకి కలగదు. కర్మలు ఆచరించిన కర్మలు నిదానంగా మనకు ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించడం అలవాటు చేసుకొని ఆ తర్వాత నిదానంగా చేసిన కర్మలు భగవదర్పణము గావించి ఆ తర్వాత నిదానంగా ఆ కర్మల ద్వారా మనము రాగమో ద్వేషమో ఏమి అంటించుకోకుండా కర్తవ్య భావనతోటి కర్మలు చేసుకుంటూ పోయి ఆ చేసిన కర్మలు భగవద్బుద్ధితో చేసుకుంటూ పోయి ఆ చేసిన కర్మలు ఫలమాశించకుండా ఫలాన్ని భగవంతుడికి అర్పించి ఆ చేసిన కర్మ ఎలాంటిదైనా సరే దానికి రిజల్ట్ ఎలా వచ్చినా కూడా భగవత్ ప్రసాదంగా భావించి ఈ విధమైన కర్మ పరిపక్వ స్థితి నీకు అర్థం అవ్వాలంటే, నీకు అది బుర్రకెక్కాలంటే అనుభవం లేనిది ఎలా ఎక్కుతుంది? అసలు ఏమీ చేయకుండా కూర్చొని ఏదో 2 పుస్తకాలు చదివితే ఎక్కుతుందా? లేదంటే ఇంకెవరైనా ఊరికే చెవిని చెప్తే అర్థమవుతుందా? ప్రాక్టికల్స్ మనం ఆచరిస్తే కర్మను ఆచరిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి పరమాత్ముడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్మ ఆచరించకుండా ఏదో వాళ్ళు ప్రవచనంలో చెప్పారు లేదా పుస్తకంలో చదివారని జ్ఞానం మాత్రం సరిపోదు. దానివల్ల నైష్కర్మ్య సిద్ధి కర్మ ఎందు పరిపక్వత ఎప్పటికీ కలగదు. కర్మలు ఆచరించాల్సిందే అనేసి స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే కర్మలు త్యజించినంత మాత్రాన వాళ్ళు కూడా యోగులేమీ కాదు, అప్పుడు కూడా యోగం వంట పట్టదు అనేసి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. పరిగెత్తకుండా పరుగు అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? ఆలోచించండి ఒకసారి. పాట పాడకుండా పాట అంటే ఏంటి ఎలా అర్థమవుతుంది? అవునా కాదా? ఏదైనా సరే చేస్తేనే అది మన బుర్రకెక్కుతుంది. ఆ చేసిన పర్యావసానం ఒక అనుభవం అవుతుంది. దాని ద్వారా జీవితంలో ఎదగలుగుతాం. అదే నీకు పాఠాలు నేర్పుతుంది, అదే నీకు వైరాగ్యాన్ని బోధిస్తుంది, అదే నీకు భగవంతుడి యందు భక్తిని కూడా బోధిస్తుంది. కర్మ చేయకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా మనుగడ సాధించలేదు. పుట్టినాదిగా ప్రతి ప్రాణి, ప్రతి మనిషి కర్మ చేసుకుంటూనే ఉంటాడు. కాకపోతే అజ్ఞానంలో ఉన్నంత వరకు మన కర్మలు కూడా అజ్ఞానంలోనే ఉండి మనల్ని ఇంకాస్త అజ్ఞానంలో ముంచుతాయి. కానీ చేసే కర్మ కౌశలంగా భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా కర్మ చేయమని చెప్పాడో ఆ విధంగా తెలుసుకొని కర్మ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ కర్మలే మనకి జ్ఞానాన్ని కలిగిస్తాయి, సాంఖ్యనిష్టను కలిగిస్తాయి. ఈ కర్మలే నిదానంగా మనకి భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. ఈ కర్మలే మనల్ని భగవంతుడికి చేరువ చేస్తాయి. ఈ కర్మలే మన జీవితాన్ని పండిస్తాయి. ఈ కర్మలే మనకి కర్మబంధాల నుండి కడిచేస్తాయి. ఈ కర్మలే
మనల్ని భగవంతుడి దగ్గర చేరుస్తాయి. ఈ కర్మలే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి కర్మలు చేయకుండా ఎవ్వరికి భూమి మీద జరగదు. దీనికి మర్త్యలోకం అని పేరు, కర్మభూమి అని పేరు. ఈ భూమి మీదకి వచ్చాడంటే పాపము పుణ్యము తీసుకొని వస్తాడు. ఏముంటే తను తగ్గట్టు కర్మ చేసి అనుభవించాల్సిందే. కాబట్టి కర్మలు వదిలేస్తాను అనే ప్రశ్న ఇక్కడ రాంగ్ అర్జున. జ్ఞానం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, నాకేదో అర్థమవుతుంది కాబట్టి అది గొప్పదని నువ్వు అనుకుంటున్నావు. నీకు అర్థమవ్వాలన్నా నువ్వు కర్మ చేయాల్సిందే. ఊరికే ఇవినే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే నీకు ఉపయోగపడదు. నీవు కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా కర్మయోగము నీకు అవ్వదు. కర్మలు వదిలేసి అన్నీ సన్యసించాను అన్నంత మాత్రాన నీకు అప్పటికీ యోగం అవ్వదు. కాబట్టి కర్మ చేసి తీరాల్సిందే అని పరమాత్మ ఇక్కడ కర్మ గురించి స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. బాగా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని, లేదంటే ఇక కొందరు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, జనాల్లో ఒక మనసులో పడిపోయింది కర్మ అనగానే అదేదో ఇంత పాపప్రాసి మూటేసుకుంటాం కదా, దాని పేరు కర్మ అనుకుంటున్నారు చాలామంది. కర్మలు పట్టి పీడిస్తాయి, నలిపేస్తాయి, నాశనం చేసేస్తాయి, గొంతు పట్టుకుంటాయి. ఇవన్నీ పిచ్చి మాటలు. అసలు కర్మ అంటే ముందు అర్థం చేసుకోండి. కర్మ అంటే ఏం లేదు, ఒక చేసే ఆచరణ. చేసేవాడు కర్త, చేసే ప్రాణి కర్త, చేస్తున్నది కర్మ. నిద్ర లేసిన దగ్గర నుండి చేసే ప్రతి ఆచరణ, ప్రతి పనికి కర్మ అనే పేరు. అది నీవు అజ్ఞానంతో చేసినంత వరకు కూడా ఈ కర్మ పాపాలకి హేతు అవుతుంది. అదంతా పాపకర్మై కూర్చుంటుంది. ఎప్పుడు నీవు ఆ కర్మతత్వాన్ని సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి కర్మ స్వరూపం ఇది, కర్మ అంటే ఇది, ఈ విధంగా ఆచరించుకుంటూ పోవడం వలన నాకు పాపము దోషము అంటదు, పైగా పుణ్యం కలుగుతుంది అని తెలుసుకొని తర్వాత స్టెప్, పుణ్యము కూడా రేపు కర్మబంధానికే దారితీస్తుంది. కాబట్టి పుణ్యం కూడా నాకు అవసరం లేదు, భగవద్ అర్పణంగా నిస్వార్థంగా త్యాగబుద్ధితో నా కర్మను నేను ఆచరించాలి అనే ఒక భావనకు సాధకుడు వెళ్ళిన తర్వాత ఆ కర్మ నీ బంధాలు కట్ చేసి మోక్షానికి హేతు అవుతుంది. కాబట్టి కర్మ రీతిని, కర్మ స్వభావాన్ని సరిగ్గా భగవద్గీత ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేయాలి హిందూ బంధువు. కర్మ అనగానే అదేదో భయపడిపోయే విషయము, ఏవో పరిహారాలు చేసుకుంటే కర్మలు కలుగుతాయి, లేదంటే మాకు ఏదో డొనేషన్లు ఇచ్చేస్తేనో, లేదా మాకు బాగా భారీగా విరాళాలు ఇచ్చి మా కాళ్ళకు మొక్కి మాకు పూజలు చేస్తే కర్మలు కలుగుతాయి, లేదంటే ఫలానా ప్రక్రియలు చేస్తే కర్మలు కలుగుతాయి. ఈ పిచ్చి ఎక్కువైపోయింది. కర్మ అంటే దాని రీతి అది కాదు, కర్మ స్వభావం అది కాదు, కర్మ అనే పేరుకి అర్థం అది కాదు. కర్మ అంటే మనం చేసే పని, రెండు విషయాలు. అజ్ఞానంతో ఉన్నందుకు కర్మ చేసే పని బంధానికి, పునర్జన్మలకు, పాపాలకు, పుణ్యాలకి దారితీస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత మనం చేసే పని కర్మలు కట్ చేస్తుంది, బంధాలు కట్ చేస్తుంది, పాప పుణ్యాలు రెండూ కట్ చేస్తుంది. శుద్ధమైన ఈ జీవాత్మని భగవంతుడు సన్నిధిని చేర్చుతుంది. రెండే విషయాలు. మరి కర్మ సరిగ్గా చేయడం ఏమిటి? భగవంతుడు నేర్పుతున్నాడు భగవద్గీతలో, కర్మయోగంలో. నేర్చుకొని కర్మ స్వభావాన్ని, స్వరూపాన్ని తెలుసుకొని కర్మలు ఏ విధంగా ఆచరించడం వలన మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం, భగవంతుడు చేరగలుగుతాము తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ కర్మల భయము, కర్మల గోల ఏమీ కూడా సాధకుల చెవుడికి ఎక్కకుండా ఉంటాయి. ఏకనా సాధకుడు పట్టించుకొని స్థితికి వచ్చేస్తాడు, అంతటి ధైర్యవంతుడు అవుతాడు. కాబట్టి కర్మ స్వరూపాన్ని ఈ కర్మయోగంలో సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 3వ అధ్యాయంలో చక్కగా తెలుసుకోండి. ముందు కర్మ అంటే భయపడకండి, కర్మకు అర్థము ఇది. స్థూలముగా, సూక్ష్మంగా కూడా ఇతరత్ర మన శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.